గోకుల్ అనే ఒక యువకుడు జీవిస్తూ ఉండేవాడు. ఆ ఊరిలో ప్రజలందరికీ ఆ ఊరి చివరన పర్వతాల దగ్గర ఏదో ఒక పెద్ద డ్రాగన్లు ఉన్నాయని ఎంతో భయపడుతూ ఉండేవారు. కానీ గోకుండగా అయ్యో, ఏంటి నా వెనకాల ఏదో వస్తున్నట్టుందే అని గోకుల్ వెనక్కి తిరిగి చూస్తాడు. తీరా అక్కడికి వెళ్ళాక గోకుల్ ఒక చిన్న డ్రాగన్ పిల్లను అలాగే ఒక పెద్ద బీస్ట్ డ్రాగన్ని చూసి భయపడిపోయి ఆ యొక్క చిన్న డ్రాగన్ని ఆ పెద్ద డ్రాగన్ దాడి చేయడంతో ఆ చిన్న డ్రాగన్ పిల్లని ఆ యొక్క డ్రాగన్ నుంచి కాపాడతాడు. అలా వాళ్ళిద్దరూ మంచి స్నేహితులుగా మారుతారు. అప్పుడు ఆ డ్రాగన్ పిల్ల గోకుల్తో ఇలా అంటుంది, నాకు నాకు మంచి శక్తులు ఉన్నాయని చెప్పి ఏలియన్స్ మా మీద దాడికి ఎప్పుడైనా వస్తారు. నన్ను కాపాడినందుకు నీకు చాలా ధన్యవాదాలు. ఇదిగో నా దగ్గర ఉన్న గొప్ప శక్తి ఇదే అని ఆ డ్రాగన్ గోకుల్తో చెప్తూ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే అనుకోకుండా అక్కడికి ఒక ఏలియన్ షిప్ వచ్చి ఆ యొక్క అడవిలో ఆగటం వాళ్ళిద్దరూ చూస్తారు. అందులో నుంచి పెద్ద పెద్ద ఏలియన్స్ గాల్లో ఎగురుకుంటూ ఎన్నో స్పేస్ షిప్పుల్లో నుంచి భూమి మీదకి దిగడం గోకుల్ అండ్ అలాగే పెర్లా ఇద్దరూ కలిసి వాళ్ళ కళ్ళతో చూస్తారు. ఏలియన్స్ అక్కడికి రావడానికి ముఖ్య కారణం డ్రాగన్స్లో ఉన్న గొప్ప శక్తుల్ని వాళ్ళు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయి డ్రాగన్స్ని నార్మల్గా చేసేద్దామని చెప్పి సిద్ధపడి ఆ ఏలియన్స్ ఆ యొక్క డ్రాగన్స్తో గొడవ పడడానికి భూమి మీదకి వస్తాయి. అలాగే ఆ డ్రాగన్స్ మధ్యన ఏలియన్స్ మధ్యన జరిగిన గొడవల్లో ఆ యొక్క ఊరిలోని ప్రజలు చాలా కంగారు పడిపోతూ ఉరుకులు పరుగులు తీస్తూ ఉంటారు. ఇదంతా చూస్తూ ఉన్న గోకుల్ పెర్లా మీద ఎక్కి ఆ యొక్క ఏలియన్స్తో యుద్ధం చేయడం మొదలు పెడతాడు. అలా యుద్ధం చేస్తూ ఉండగానే గోకుల్ వాళ్ళ మీద విజయం సాధించి ఇక వాళ్ళతో గొడవ పడలేక ఏలియన్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. నాకు సహాయం చేసినందుకు నీకు చాలా ధన్యవాదాలు. మేము ఎప్పుడూ నీకు కృతజ్ఞతలుగా ఉంటాము. కానీ ఆ ఏలియన్స్ మనల్ని ఎప్పుడైనా దాడి చేయొచ్చు. మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. మనం ఊర్లో ప్రజలందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ అప్రమత్తం చేద్దాం. దానికి నీ సహాయం నాకు కావాలి అని పెర్లా గోకుల్తో చెప్తుంది. అలా పెర్లా ఆ గోకుల్ని తన యొక్క రహస్య ప్రాంతానికి తీసుకువెళ్తుంది. అక్కడ గోకుల్ ఇవన్నీ చూసి ఇలా అనుకుంటాడు, ఏంటివన్నీ చాలా విచిత్రంగా ఉన్నాయి. అసలు డ్రాగన్స్ అన్నిటికీ శక్తులు ఎలా వచ్చాయో పెర్లాని కనుక్కుందాం. పెర్లా దగ్గరికి వెళ్ళి తన సందేహాల్ని అడిగి అలాగే ప్రజలందరినీ యుద్ధానికి ఎలా సిద్ధం చేయాలి అని గోకుల్ పెర్లాతో కలిసి మాట్లాడుకుంటాడు. డ్రాగన్స్ వచ్చినప్పుడు మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. అవి మనల్ని ఎప్పుడు అటాక్ చేస్తాయో ఎవ్వరికీ తెలియదు. అందరికీ నేను చెప్పిన సమాచారాన్ని చెప్పండి. అలా గోకుల్ ఊర్లోని ప్రజలందరినీ చాలా అప్రమత్తం చేస్తాడు. అలాగే పెర్లా స్నేహితుల్ని కూడా చాలా అప్రమత్తంగా ఉండమని చెప్తాడు. అలా ఒకరోజు గోకుల్ అండ్ అలాగే పెర్లా ఇద్దరూ కలిసి అడవిలో నడుచుకుంటూ వస్తూ ఉండగా వాళ్ళ వెనకాల ఒక గుంపు రావడం గమనించారు. ఆ గుంపు ఎవరో కాదు, ఏలియన్సే అని ఇద్దరు నిర్ధారించుకున్నారు. ఆ ఏలియన్స్ చాలా పెద్ద గుంపుతో భూమి మీదకి రావడం అందరూ చూస్తూ ఉంటారు. అప్పటికే ఊర్లోని ప్రజల మీద ఏలియన్స్ యుద్ధం చేయడం చూసి ప్రజలందరూ కంగారు పడిపోయి పరుగులు తీస్తూ ఉంటారు. అది చూసిన గోకుల్ అలాగే పెర్లా ఇద్దరు యుద్ధానికి సిద్ధమయ్యి పెర్లా దగ్గర ఉన్న కొన్ని అద్భుత శక్తుల్ని గోకుల్కి ఇస్తుంది పెర్లా. అలా గోకుల్ తన రెక్కల మీద ఎక్కి ఏలియన్స్తో గొడవ పడడం మొదలు పెడతాడు. అలా కొద్దిసేపటికి పెర్లా అలాగే గోకుల్ యుద్ధం చేస్తూనే ఉంటారు. అక్కడే ఉన్న పెర్లా గుంపు కూడా ఈ యొక్క గోకుల్కి చాలా సహాయం చేస్తాయి. ఇంకా గొడవ కొనసాగుతూనే ఉంటుంది. ప్రజలు అల్లకల్లోలమైపోయి చాలా భయపడుతూ ఉంటారు. అప్పటికే చాలా ఏలియన్స్ని హతమారుస్తాడు గోకుల్. ఇంకా ఏలియన్స్ వల్ల కాక ఇక వాళ్ళు రాజీకి వచ్చేసి ఏలియన్స్ గుంపు అంతా కలిసి ఒక మాట మాట్లాడుకొని నిర్ణయించుకొని ఇక గోకుల్తో యుద్ధం ఆపేసుకొని ఇద్దరు ఒక మాట మీదకి వచ్చేసి ఏలియన్స్ యొక్క రాజైన ఒక వ్యక్తి గోకుల్తో
ఇక చాలు, ఈ యుద్ధాన్ని మనం ఇక్కడితో ఆపేద్దాం. మీతో యుద్ధం చేసినందుకు మాకు చాలా గర్వంగా ఉంది, మీరు చాలా ధైర్యవంతులు అని చెప్పి ఏలియన్స్ అక్కడి నుంచి భూమి మీద నుంచి వెళ్ళిపోతాయి. అది చూసిన గోకుల్ అలాగే పెర్ల అలా నిల్చుండిపోతారు. అది ఒక పెద్ద స్పేస్ షిప్ ఆకాశంలోకి వెళ్ళిపోతుండడం చూసి ఆ ఊర్లోని ప్రజలందరూ చాలా సంతోషపడతారు. అలాగే డ్రాగన్స్తో ప్రజలకి చాలా సన్నిహితం ఏర్పడుతుంది. డ్రాగన్స్ అలాగే ప్రజలు అందరూ కలిసి ఆడుతూ పాడుతూ ఎంతో సంతోషంగా సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టారు. అలా ఆ ఊర్లో ఒక మంచి సందడి వాతావరణం ఏర్పడింది. ఆ ఊర్లో ఉన్న పిల్లలు కూడా